ప్రపంచవ్యాప్తముగా ఒకరోజు జరుపుకునే పండుగ ఉంటుంది, లేదా వారం రోజులు జరుపుకునే పండుగ ఉంటుంది, లేదా 15 రోజుల పాటు జరుపుకునే పండుగ ఉంటుంది. కానీ ఈ క్రిస్మస్ పండుగ డిసెంబర్ జనవరి 2 నెలలు జరుపుకునే పండుగ. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప పండుగ ఈ రోజు మనము జరుపుకుంటున్నాం. నా యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ క్రిస్మస్ లో నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి 5 అంశాల గురించి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. ఎన్ని అంశాలమ్మా? 5 అంశాలుగా ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శించబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా లూకా సువార్త 1వ అధ్యాయం 46, 47, 48 వచనాలు ఒకసారి చదివి సహాయం చేయవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 46, 47 వచనాలు త్వరగా. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట మాట్లాడుతున్నటువంటి వారు ఎవరు అంటే మరియమ్మ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరియమ్మ వివాహము కాలేదు, కానీ ఏమైంది? అమ్మా మీరు చాలా షార్ప్గా ఉన్నారు. ఆమేన్. బైబిల్ జ్ఞానం చాలా ఎక్కువ ఉంది మీకు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. వివాహము కాలే కానీ గర్భవతిగా ఉంది. చూడండి, వివాహము కాని ఒక స్త్రీ గర్భముతో ఉంది అంటే ఎన్ని నిందలు పడాలి, ఎన్ని అవమానాలు పడాలి, ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని సూటి పోటి మాటలు ఉంటాయో ఒక్కసారి ఊహించుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు మరొకలాగా. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నేను గర్భము ధరించాను అని చెప్పితే ఎవరైనా నమ్ముతారా? నమ్ముతారా? నమ్మరు. ఎన్నో నిందలలో ఉంది అమ్మ, ఎన్నో అవమానాలలో ఉంది, ఎంతో కష్టములో ఉంది, ఎంతో నిందలో ఉంది, అయినా కానీ దేవునిలో ఆనందిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఏదో క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే జరుపుకుంటున్నాం. సంవత్సరాల తరబడి 2018, 2019, 2020, 2021, 2022, 23వ సంవత్సరంలో క్రిస్మస్ జరుపుకుంటున్నాము. కానీ మరియా జీవితంలో ఉన్న సమర్పణ జీవితం నీలో ఉందా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మందిరానికి వెళ్తున్నటువంటి మనం చిన్న శ్రమ రాగానే మందిరం మానేస్తాం, చిన్న అవమానం రాగానే మందిరం మానేస్తాం, చిన్న కష్టం రాగానే సేవకులు ఏం చేస్తున్నారు? పరిచర్య మానేస్తాను. హల్లెలూయా. చిన్న కష్టము రాగానే, చిన్న వేదన రాగానే, చిన్న దుఃఖము రాగానే, చిన్న ఆటంకము రాగానే, చిన్న బెదిరింపు రాగానే ఏం చేస్తున్నారమ్మా? పరిచర్య మానేస్తా ఉన్నారు, మందిరాలు మానేస్తా ఉన్నారు, వారి ఇష్టానుసారముగా వారు బ్రతుకుతా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, కానీ ఇక్కడ మరియమ్మ
చాలా నిందలలో ఉండడం మనం చూస్తున్నాం, చాలా కష్టాలలో ఉండడం మనం చూస్తున్నాం, చాలా వేదనలో ఉండడం మనం చూస్తున్నాం. కానీ దేవుని యందు ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మందిరానికి వెళ్తాం, ఉద్యోగము రావట్లేదంటే నిరుత్సాహం. మందిరానికి వెళ్తాం, గృహము కట్టుబడి లేదంటే నిరుత్సాహంలో వెళ్ళిపోతాం. మందిరానికి వెళ్తాం, అప్పులు తీరకపోతే నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం. మందిరం పరిచర్య చేస్తాం, మందిరం కట్టుబడి ఆగిపోతే నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం. జ్వరం రాగానే నిరుత్సాహం, పిల్లలు ఫెయిల్ అవ్వగానే నిరుత్సాహం. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజు మీరెవరైనా కావచ్చు, ఏ కష్టముతో ఈ ప్రాంగణంలోకి వచ్చారో, ఏ వేదనతో ఈ ప్రాంగణంలోకి వచ్చారో, ఏ నిందతో ఈ ప్రాంగణంలోకి వచ్చారో, మీకొక శుభవార్త. ఈ రోజు మరియమ్మలో ఉన్నటువంటి తెగింపు జీవితం, మరియమ్మలో ఉన్నటువంటి ఆనంద జీవితం మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పనికి దేవుడు ఎవరిని పడితే వాళ్ళని వాడుకోడు. ఆమేన్. దేవుని పరిచర్య కొరకు ఎవరిని పడితే వాళ్ళని దేవుడు వాడుకోడు. సనిగేటోళ్ళను, గునిగేటోళ్ళను దేవుడు వాడుకోడు. ఎవరైతే దేవుని కొరకు కష్టాలలో, నిందలలో, అవమానాలలో ఎవరైతే నిలబడతారో వారిని దేవుడు ఎన్నుకుంటాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, చాలా మంది వచ్చి ఆ మందిరానికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అనేకటువంటి ఆ జిల్లాల నుంచి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అన్నా నాకు ఉద్యోగం రావట్లేదు అన్నా, నాకు వివాహం రావట్లేదు, ఎంత ప్రేయర్ చేస్తున్నా నాకు వివాహం కావట్లేదు, ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా నాకు ఉద్యోగం రావట్లేదు అన్నయ్య, నా అప్పు తీరడం లేదన్నయ్య, ఇంకా నేను గృహము కట్టుకోలేకపోతున్నానన్నా అని చాలా మంది వేదన పడతా ఉంటారు, వేదన పడతా ఉంటారు. ఈరోజు ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, అలగలగా ఇదేమి మార్తా, మార్తా అంతేనా? మార్తా. ఎస్. అనగనగా మార్తా అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ కి యేసు ప్రభువు వచ్చాడు. ఎవరు వచ్చారు? యేసు ప్రభువు వచ్చాడు. ఆ యేసు ప్రభువు రావడానికి గల కారణం ఏంటంటే, మార్తా అనక విలేజ్ లో మొత్తం కరువు వచ్చిందండి. అయ్యగారు ఎప్పుడు కరువు వచ్చింది అయ్యగారు? కథని కథలాగానే వినండి. ఆమేన్. లేనిపోని మాటలు చెప్తున్నారంటే అయ్యగారు, నేను కథ చెప్పేది. ఆమేన్. కథను కూడా విమర్శిస్తే నేనేం చేయలేదు. నేను చెప్పేది ఏంటి? కథ. హల్లెలూయా. ఆ విలేజ్ లో కరువు వచ్చింది. చాలా మంది ఆకలితో ఉన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఆకలితో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, ఆకలితో ఉన్నారు. అయితే ఒక చర్చ్ దగ్గరికి యేసు ప్రభు ప్రత్యక్షమై, యేసు ప్రభు ఏం చేస్తున్నాడయ్యా అంటే యాపిల్ పండ్లు పంచుతున్నాడంట. ఏం పంచుతున్నాడు? యాపిల్ పండ్లు. ఆ యాపిల్ పండ్లు చాలా పెద్దగా ఉన్నాయంట. ఎంత పెద్దగా ఉన్నాయి? మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి. చాలా పెద్దగా ఉన్నాయి. ఇలాంటి బ్రదర్ వచ్చి లైన్ లో నిలిచినాడు. ఈ లైన్ ఇక్కడ నుంచి చాలా దూరం వరకు ఉందంట. 3 కిలోమీటర్ల దూరం ఉందంట. ఆ 3 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి లైన్ లో నిలిచినాడు. మంచిగా ఒక్కొక్కరు వస్తున్నారు, యాపిల్ పండు మంచిగా తీసుకుంటున్నారు. తింటూ వారి కుటుంబం కొరకు శ్రేష్టమైనటువంటి యాపిల్ ఎంత తిన్నా కరగట్లేదంట, తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారంట. ఈ బ్రదర్ అనుకున్నాడు, అయ్యో అందరూ మంచి యాపిల్ పొందుకుంటున్నారు, నేను కూడా మంచి యాపిల్ పొందుకోవాలి, నేను పొందుకొని మంచిగా నేను తిని నా కుటుంబాన్ని కూడా పోషించాలన్న ఒక ఆశతో ఈ బ్రదర్ ఉన్నాడంట. అయితే అలా లైన్ లో వస్తున్నారు.
వాళ్ళు తింటుంటే చూస్తున్నాడు, ఎంత చక్కగా ఉంది ఆ యాపిల్, ఎంత నీట్గా ఉంది ఆ యాపిల్, నేను తిని నా కుటుంబాన్ని పోషించాలని కోటి ఆశలతో వస్తున్నాడట ఈ బ్రదర్. అయితే తన టర్న్ వచ్చేసింది, తను ఒకరి తర్వాత ఒకరు లైన్ లో హల్లెలూయా ఇలా లైన్ వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు పండు కావాలన్నాడు. అర్థమవుతుంది అందరికి? ఆ పండు తీసుకొచ్చి ఇలా చేతిలో పెట్టగానే చేతిలో నుంచి జారి కింద పడిపోయింది. ఆ పక్కనే మురికి కాలువ ఉంది, మురికి కాలువలో కొట్టుకొని వెళ్ళిపోయింది. ఈ బ్రదర్ అడుగుతున్నాడు, దేవుడా నాకు యాపిల్ పండు ఇచ్చినట్టు ఎందుకు పడేసావు? నాకు ఇవ్వు 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 అంటే ఆయన మళ్ళీ రమ్మని చెప్పేసి, నాకు చాలా అవసరము, నాకు చాలా అవసరము, నా కుటుంబం చాలా ఆకలితో ఉంది అని చెప్పి ఎంతగానో వేదనతో ఉన్నాడు. మళ్ళీ కావాలా నీకు? అయితే మరలా లైన్ లో నుంచి రాపు అని చెప్పి లైన్ లో పంపించేసాడు. లైన్ లో పంపించేస్తే ఓర్పుతో, సహనముతో, ఓపికతో మరలా 3 కిలోమీటర్ల కాస్త 4 కిలోమీటర్లు వెళ్ళిపోయిందంట లైన్. ఎందుకంటే ఊరంతా దేంట్లో ఉంది, కరువులో వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి అమ్మా నైట్ అయిపోయింది, పగులైపోయింది. ఓపికతో 3 రాత్రులు 3 నైట్లు పగుల్లో ప్రయాణం చేసి ఇంకా వెయిట్ చేసి తన టర్న్ వచ్చేసిందంట. తన టర్న్ రాగానే యేసు ప్రభు ఈ బిడ్డను చూసి ఈ బిడ్డతో ఏమంటున్నాడో తెలుసా? బాబు నీ పేరేంటి? జోసెఫ్. డియర్ జోసెఫ్, నీకు నేను ఇచ్చినటువంటి పండు అది కుళ్ళిపోయింది, అది పురుగులు పట్టిపోయింది. కాబట్టి అది ఎందుకు పనికి రాని పండు కాబట్టి నేనే నీ చేతుల నుంచి పడేసినాను. నీ కొరకు పండించే ఆ యాపిల్ పండు నువ్వు వచ్చినప్పుడు చెట్టు మీద ఉంది. అప్పటికప్పుడు కోసిస్తే అది పులుపు ఉంటుంది, ఒగరు ఉంటుంది, దేనికి పనికి రాదు. అది పండడానికి ఇగో ఇంత టైం పట్టింది. ఇదిగో నీ కొరకు పండించినటువంటి యాపిల్ పండు, ఇదిగో తిను అని చెప్పి చేతిలో పెడుతున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో ఆశీర్వాదము లేకైతుందని బాధపడుతున్నావా? అన్నయ్య అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి, నాకు ఉద్యోగం రావట్లేదన్నయ్య అని బాధపడుతున్నావా? అన్నయ్య అందరు గృహాలు కట్టుకుంటున్నారు, ఇంకా నేను గృహం కట్టుకోలేకపోతున్నానని బాధపడుతున్నారా? ఇక్కడ సేవకులు ఎవరైనా ఉండవచ్చు. ఆమేన్. అందరూ మందిరాలు కట్టేశారు, అందరూ మందిరాలు నింపబడ్డాయి. నా మందిరం పరిస్థితి ఏంటి అని ఈ లైవ్ లో నుంచి వేదనతో, దుఃఖముతో బాధపడుతూ ఈ లైవ్ లో మేము పాల్గొంటున్నామేమో. నీకొక శుభవార్త, నీకొక టైం దేవుడు దాచిపెట్టాడు. ఆ టైం త్వరలోనే రాబోతుంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఈ రోజు మీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆరాధన 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 చంపబడాలి. ఆరాధన 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 ప్రయాణము చేసి వచ్చేది నేనా మీరా? ఈ రాత్రి సాతాను గాన్ని కాళ్ళ కింద తొక్కే రాత్రి. ఆమేన్.
నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాను? వైజాగ్, కొత్తగూడెం టు వైజాగ్ 500 కిలోమీటర్లు. అక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి? కొత్తగూడెం వెళ్ళాలి. కొత్తగూడెం వెళ్ళి రేపు పొద్దున్నే ఆరాధనలో పాల్గొనాలా, 3 చర్చిలు తిరగాల. ఆమేన్. ఆయన నేను లేను. ఆమేన్. నన్ను ఆయనే పట్టుకుంటాడు. ఆయనే. నేను డ్రైవ్ చేయను, మా బాబు డ్రైవ్ చేయడు. ఆమేన్. యేసయ్య డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చేస్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన. ప్లీజ్ హెల్ప్ చేయండి నాన్న, ప్లీజ్. నాకెళ్ళే చూడాలి. ఆమేన్. ఆరాధన, ఆరాధన, ఆరాధన. చిన్న బాబు. ఆరాధన, 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 కృపలోనిలచి ఆరాధించన మహిమని కొనియాడన. కృపలోనిలచి ఆరాధించన మహిమని కొనియాడన. అందరం కలిసి ఆరాధన, ఆరాధన, కృపలోనిలచి నిన్నారాధించన మహిమని కొనియాడన. చెప్పండి కొట్టాలా? పండగ, క్రిస్మస్ పండగ మనం జరుపుకోబోతున్నాం. ఆమేన్. తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, ఆనందమిచ్చావు. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, ఆనందమిచ్చావు. కృపలోనిలచి ఆరాధించన మహిమని కొనియాడన. అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. హల్లెలూయా. భయపడకన్నా. ఎంతమంది అప్పుల బాధతో వచ్చారు? ఎంతమంది ఉద్యోగం లేక వచ్చారు ఇక్కడికి? ఇలా లేకపోతే మన బతుకులు ఇట్లనే ఉంటాయి. అరే వాళ్ళు వీళ్ళు చూస్తే వాళ్ళు పెడతారా మనకి? ఆమేన్. పెడతారా? ఎవరు పెట్టారు? దేవుని సన్నిధిలో భయముతో వచ్చానయ్యా, కానీ దేవుడేమంటున్నాడు? భయపడకంటున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నిరుద్యోగులు చేయి చూపెట్టాలా? గృహాలు లేని వారు చేతులు చూపెట్టాలా? ఆమేన్. అప్పులతో వచ్చిన వారు చేతులు చూపెట్టాలా? ఇలా ఉన్నాయేమో మీ జీవితాలు, కానీ ఒకరికి ఇచ్చే జీవితాలుగా దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మన దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తెలుసా?
దరిద్రులుగా ఉన్న మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆమేన్. లేటుగా ఇచ్చిన లేటెస్ట్ గా ఇచ్చే దేవుడు. ఆమేన్. గర్భఫలం లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? ఆమేన్. ఈ రాత్రి మీ గర్భాలను దేవుడు తెరవబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. భయపడకన్నా తోడుగా ఉన్నా, నన్ను బలపరిచావు, ఆనందించావు. రోజులు కన్నీరు కారుస్తుంటే నీ పక్కకొచ్చి ఒక దేవదూత వచ్చి నీ కన్నీరి రాత్రి తోడవుతుంది. గట్టిగా చప్పట్లు. ఏ టైం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు? ఏ ఆశీర్వాదం కొరకు నువ్వు ఆరాటపడుతున్నావు? ఈరోజు నీకు శుభవార్త ఏంటో తెలుసా? అతి తొందరలోనే నీ జీవితంలో నా దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దిగులు పడదు మనం. మరియమ్మ ఏం చేసింది? ఆనందించి, అయ్యా నన్ను ఎందుకు ఎత్తుకున్నావయ్యా అని బాధపడలే. నాకే ఎందుకయ్యా ఈ వేదన అని బాధపడలే. నాకే ఎందుకు ప్రభువా ఈ శాపము, నాకే ఎందుకు ప్రభువా ఈ నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు అని చెప్పలేదా? నన్ను ఎన్నుకున్నందుకు వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆమేన్. నీ బంధువులలో అనేక మంది ఉంటే నువ్వే ఎందుకు మందిరానికి వస్తున్నావు? నీ స్నేహితులలో అనేక మంది అన్యులుగా ఉంటే నువ్వే ఎందుకు దేవుని నమ్ముకున్నావు? ఎందుకో తెలుసా? నీ ద్వారా నా దేవుడు అద్భుతాలు జరిగించడానికి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఇన్ని రోజులు బాధపడ్డావేమో నీకు వచ్చినటువంటి కష్టాలను బట్టి, ఇన్ని రోజు వేదన పడ్డావేమో నీకున్నటువంటి అప్పులను బట్టి, నిందలను బట్టి, కష్టాలను బట్టి, నీకున్న 5 సంఘ బిడ్డలను బట్టి, నీకున్న 10 మంది సంఘ బిడ్డలను బట్టి ఈరోజు బాధపడ్డావేమో ప్రియ సేవకుడా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఆమేన్. ఆయన లేపడం ప్రారంభిస్తే దించడం ఎవరి తరము కాదు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికి రాత్రి యోసేపును తీసుకొచ్చి ప్రధానమంత్రిగా కూర్చోబెట్టిన దేవుడు మన దేవుడు. చప్పట్లు కొట్టరేనా మీరు? నాకు అర్థం కాదు. హల్లెలూయా. మరియమ్మని అందరూ ఎట్లా చూసారు? అప్పుడు చీప్గా చూసారు. ఆమేన్. చాలా ఎట్లా చూసారు? చాలా చీప్గా. యోసేపుని ఎట్లా చూసారు? బాయిలో పడేసినప్పుడు వాళ్ళ అన్నలు ఎట్లా చూసారు? అరే యోసేపు ఎందుకురా నీకు ఈ కర్మ. అవమానాలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది దాని విలువేంటో. గుడిసెలో ఉండేటోళ్ళని ఎట్లా చూస్తారు డాడీ? ఎలా చూస్తారు? చీప్గా. గుడిసెలో ఉంటున్నావా? చీప్గా. 10 మంది సంఘస్థులు ఉన్న సేవకులను ఎట్లా చూస్తారు? చాలా చీప్గా చూస్తారు. ఒక 200 మంది 300 మంది సంఘ పాస్టర్ వస్తే జరగండి రా, పాస్టర్ వస్తున్నాడు, బిషప్ అయ్య గారు వస్తున్నారు, ఇంకొక అయ్య గారు వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని ఎట్లా చూశారు అందరూ? చీప్గా చూశారు. దావీదుని అభిషేకించడానికి వచ్చినప్పుడు మరొక కుమారుడు లేడు. వాడండి, వాడు ఎందుకు పనికి రాడు? వాడు దేనికి పనికి రాడు? వాడి దగ్గర మొత్తం గొర్రెల స్మెల్లే వస్తాయి. వాడు పాసిపోయిన అన్నమే తింటాడు, సరిగా బట్టలు తోడుకోడు. వాడెందుకండి? వీళ్ళు చూడండి ఎంత అందంగా ఉంటారు నా ఇద్దరు.
దేవునికి వండొద్దు. దేవునికి ఆ మురికి బట్టలు వేసుకున్న వాళ్ళే కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నిన్నెవరైతే చీప్గా చూస్తున్నారో, నిన్నెవరైతే నీకున్నటువంటి ఉద్యోగం లేదని ఎంత హీనంగా చూస్తున్నారు, నువ్వు రెండింట్లో ఉంటున్నావని నిన్ను ఏ విధంగా అయితే క్రిటిసైజ్ చేస్తున్నారు, నీకు సంఘ బిడ్డలు తక్కువ ఉన్నారని ఏ విధంగా అయితే నిన్ను చిన్న చూపుగా చూస్తున్నారేమో, నీ పిల్లలకు ఉద్యోగం లేదు, మరొక పిల్లలకు ఉద్యోగాలు వచ్చేయని నీ పిల్లలను చిన్నగా చూసి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో మీ అందరికీ శుభవార్త. మీ తలలను దేవుడు లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా ఆమేన్. ఈ మనుషులు మనల్ని ఎట్లా చూస్తున్నారు అనేది లెక్క కాదు, దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడు అనేది లెక్క. మరియమ్మని అందరూ చీపగా చూశారు, కానీ దేవుడు తల్లిగా చూశాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరిమైనా కావచ్చు, ఈరోజు సొసైటీలో నన్ను చిన్న చూపు చూస్తున్నారా, చిన్నగా నన్ను అవమానిస్తున్నారు, నన్ను లెక్క చేయడం లేదని బాధతో వేదనతో వచ్చావేమో. ఈ రోజు ఈ సభ ఎందుకు అంటే, ఇక్కడికి ఎందుకు పాస్టర్ అమ్మతేజ గారిని దేవుడు నడిపించినాడంటే, నిన్ను ఈ విలేజ్ లో ఒక ఉన్నత స్థితిలోకి నిలబెట్టడానికి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆమె భర్తైన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. యోసేపు ఇక్కడ ఏం చేస్తున్నారు? వెరీ గుడ్. ఆమేన్. రహస్యంగా విడిచిపెట్టేశారు. ఈ అవమానం నేను భరించలేను, ఈ అవమానం నేను భరించలేను, రహస్యంగా నేను విడిచిపెట్టాలి అనుకున్నాడు. హల్లెలూయా. మనం కూడా చాలా సార్లు వస్తున్నటువంటి నిందలను బట్టి కొన్ని రోజులు మందిరానికి పోయి రహస్యంగా విడిచిపెడతాం. ఒక ఆదివారం మందిరానికి రాకపోతే అయ్యగారు ఫోన్ చేస్తారు, మనం లిఫ్ట్ చేయం. మరొక ఆదివారం మందిరానికి వెళ్ళాం, అయ్యగారు ఫోన్ చేస్తారు, అయ్య బాబాయ్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తా ఉంటారు. చాలా మంది విడిచిపెడతా ఉంటారు. ఎందుకు విడిచిపెడతా ఉంటారంటే, నిందలను బట్టి, అవమానాలను బట్టి, సమాజమును బట్టి, సమాజంలో మనకు చెబుతున్నటువంటి మాటలను బట్టి. అందరనే మాట్లాడి గాదేవులను, అమ్మ వినాలమ్మా, గాదేవులను, గాదేవుని నమ్ముతారా? నమ్ముకుంటే అక్కడికి పోకూడదు, ఇక్కడికి పోకూడదు, డాన్స్ వేయకూడదు, సినిమాలకు వెళ్ళకూడదు, సీరియల్ చూడకూడదు, త్రాగకూడదు, వద్దు, విడిచిపెట్టేద్దాం. హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నువ్వు విడిచిపెట్టడానికి వీలు లేదా? ఈరోజు చాలా మంది ఏం విడిచిపెట్టాలి? త్రాగుడు విడిచిపెట్టాలి, ఏం విడిచిపెట్టాలి? వ్యభిచారము విడిచిపెట్టాలి,
విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి? సినిమాలు విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? సీరియల్స్ విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? చెడు సహవాసము విడిచిపెట్టాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభుని విడిచిపెడుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ఈ రోజు యవనస్తులు చెడు సహవాసము ద్వారా వారి జీవితాలు పతనము చేసుకుంటారు. హల్లెలూయా. జీవితాలు పతనము చేసుకుంటా ఉన్నారు. ఒక దుర్మార్గుడు వాడితో సహవాసానికి వెళ్తారు. వెళ్ళి రీసెంట్ గా ఎన్ని మర్డర్లు జరిగినాయి హైదరాబాద్. ఒక అమ్మాయిని కిరాతకంగా అత్యాచారం చేసి దాంట్లో ఒక అబ్బాయి మంచివాడే, వాడికి ఏ సంబంధం లేదు, రమ్మంటే వెళ్ళాడు. వాళ్ళతో పాటు పైకి ఎక్కాడు. వాడికి అసలు ఏం సంబంధం లేదు. వాళ్ళు చేసినటువంటి తప్పిదము ద్వారా ఆ అబ్బాయి కూడా మంచిగా చదివే క్లవర్ స్టూడెంట్ కూడా జీవితాంతం జైలు అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ఈ రోజు విడిచిపెట్టాల్సిన మనకు ఉపయోగకరమైనటువంటి దేవాది దేవుణ్ణి మనం విడిచిపెట్టొద్దు. ఏం విడిచిపెట్టాలంటే చెడు సహవాసం విడిచిపెట్టాలి. అనగనగా ఈ ఊర్లో చెరువు ఉందా? ఏం చెరువు? చేపలు. అమ్మా ఏ ఊరు చెరువు? ఆ తాతన్ చెరువు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని నా ఆశ, నా తపన. ఆ తాతన్ చెరువు దగ్గర తాబేలు. ఏముంది? తాబేలు. ఆ తాబేలు దగ్గరికి తాబేలు పాపం వారి తల్లిదండ్రుల మాటల్లో మంచి భక్తి జీవితాన్ని మంచిగా లీడ్ చేస్తా ఉన్నారు. తల్లిదండ్రుల మాట ఆ తాబేలు దగ్గరికి ఒకనొక దినము ఆ తాతాన్ చెరువు దగ్గరికి వెళ్ళి తేలొచ్చిందంట. ఏమొచ్చింది? తేలొచ్చిందంట. ఆ తేలు తాబేలా నాతో సహవాసం చేయరాదు, ప్లీజ్ ప్లీజ్ అంటే అస్సలు చేయడం లేదు. అమ్మో నీలో అసలు మొత్తం విషయం ఉంది, నువ్వు నాతో రావద్దు, నువ్వు నాతో మాట్లాడొద్దు. అయితే తేలంట, ప్లీజ్ ఒక్కసారి నన్ను ప్రేమించవా? ఒక్కసారి ఈ తాతాన్ చెరువు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు నన్ను చేర్చవా? ప్లీజ్ నీ భుజాల మీద నన్ను ఎక్కించుకోవా అన్నంట. ఎవరు అన్నది? అమ్మా ఎవరన్నారు? వెనకాల ఉన్నవాళ్ళు. ఎవరమ్మా? ఆ తేలు. తేలు ఎవరి దగ్గరికి వచ్చింది? తాబేలు దగ్గరికి వచ్చింది. తాబేలు దగ్గరికి వచ్చి ప్లీజ్ తాబేలా, కొంచెం నన్ను ఒక్క గంట సేపు నాతో సహవాసం చేయి, కొంచెం అక్కడ దింపి ఇట్లా వచ్చేసేయి అని చెప్పి తాబేలుతో తేలు అంటుంటే ఆ మాటలకు కరిగిపోయి తాబేలు తేలుతో సహవాసం చేస్తా ఉందంట. సహవాసం చేసి తాబేలు భుజం మీదికి ఏమెక్కింది? తేలెక్కి. ఆ చెరువు స్టార్టింగ్ నుంచి ఇలా ఎక్కించుకొని తాబేలు వెళ్తా ఉంటే మార్గం మధ్యలో వెళ్తున్నటువంటి మధ్యలో కొంచెం చుచ్చుకొని కుట్టినట్టు అనిపించింది. తాబేలు అడిగింది, తేలా నన్ను ఏమైనా కుట్టావా నువ్వు? బాబా నేను ఎందుకు కుట్టానండి బాబా? నేను కుట్టలేదండి బాబా అంటుందంట. మరలా కొంచెం ముందు పోగానే అని అంటుంది, తేలా నన్ను ఏమైనా కుట్టావా నువ్వు అంటే తేలంటుందంట, లేదు తాబేలా నేను ఎందుకు కుడతాను లేదు. మరి కొంచెం ముందుకు పోగానే ఎవరు? తాబేలు. విషం ఎక్కడం ప్రారంభమైంది తాబేలుకి. మంట స్టార్ట్ అయిపోయింది తాబేలుకి. మంట స్టార్ట్ అయిపోయింది. ఏమని చెప్పినావు తేలా? నన్ను మోసం చేయను అన్నావు కదా తేలా, నన్ను కుట్టను అన్నావు కదా తేలా, నాకు చిన్న హెల్ప్ చేయమన్నావు కదా తేలా, ఎందుకు
నువ్వు పుట్టినవు తేలా మంట 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 అని చెప్పి ఆ చెరువులో మునిగి తాబేలు తేలు రెండు అక్కడికక్కడ మునిగి చనిపోవడం మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రియ తమ్ముడు, ఈరోజు తేలులాంటి త్రాగుబోతుల స్నేహితులతో తిరుగుతున్నావో జాగ్రత్త. వ్యభిచారము చేస్తున్నటువంటి స్త్రీలతో తిరుగుతున్నావా ప్రియ చెల్లి, జాగ్రత్త. సినిమాలకెళ్ళే స్త్రీలతో, సినిమాలకెళ్ళే స్నేహితులతో నువ్వు తిరుగుతున్నావా? త్రాగుబోతులతో తిరుగుతున్నావా? ఏదో ఒక రోజు నిన్ను కాటేసే సమయం ఉంది. ఆ రోజు రాకముందే దేవుని సన్నిధిలో విడిచిపెట్టి పట్టుకోవాల్సిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మందిరానికి వెళ్తే అన్న మాట్లాడాలన్నాడు, మందిరానికి వెళ్తే చెల్లి మాట్లాడాలన్నది, మందిరానికి వెళ్తే బంధువులు మాట్లాడాలన్నారు. ఎవరు మనకున్నా లేకున్నా యేసయ్య మనతో ఉంటే అన్నీ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకునా పగలినా కడలి పాలైననో అలరించి వేసిన హల్లెలూయా. మీ ముందు నిల్చున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను 3 సంవత్సరాల వయసులో మా అమ్మ చనిపోయాను. అనాథాశ్రమంలో నేను బ్రతికాను. అందరు నన్ను వదిలేశారు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల వయసులో మా అమ్మగారు చనిపోతే అందరు నన్ను వదిలేశారు. కానీ యేసయ్య నన్ను ఈ స్థితికి ఎలా తీసుకొచ్చాడో ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. గట్టిగా చెప్పండి చూద్దామా. హల్లెలూయా. బ్రతుకునావా పగలినా కడలి పాలైననో అలరించి వేసిన అనగారినా బ్రతుకునా కడలి పాలైననో అలరించి వేసిన నీ మాట చప్పట్లు కొట్టాలి. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీవే నాకు యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా క్షమించిన. నా పేరు పాస్టర్ అమ్మ తేజ. అమ్మ అనే పేరేంటి గారు? మీ ఇంటి పేరా? నో. ఈ అమ్మ అనే పేరు ఎలా ఉంటుందో ఈరోజు మీ ముందు పంచుకోవడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, 3 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మగారు చనిపోయారు. నాన్నగారు మరొక వివాహం చేసుకున్నారు. వచ్చినటువంటి పిండి నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. ఎక్కడ ఉండాలో తెలియదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు. ఆ ఊర్లో, మా విలేజ్ లో
ఆ బంధువుల ఇంట్లో కొన్ని రోజులు, ఆ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు, వీళ్ళ ఇంట్లో కొన్ని రోజులు, అలా నా జీవితం కొనసాగుతా ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇలానే ఒక గృహ కూడిక జరుగుతా ఉంది. గృహ కూడిక జరుగుతుంటే అక్కడ భోజనాలు పెడుతున్నారని చెప్పి నాకు మా గ్రామస్తులు చెప్పారు. మా గ్రామస్తులు చెప్పినప్పుడు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నెక్కర్ మీదనే, షర్ట్ లేదు ఏం లేదు, నెక్కర్ మీదనే ఇలా పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి భోజనం పెట్టండి అని చెప్తే భోజనం పెట్టారు. భోజనం తింటున్నాను. చింపిరి జుట్టేసుకొని, చీముడు ముక్కేసుకొని అన్నం తింటున్నటువంటి నన్ను దైవ సేవకులు నన్ను చూశారు. బాబు ఎక్కడ మీది ఏంటి అని చెప్తే మా గ్రామస్తులు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఈ అబ్బాయి పేరు తేజ, ఈ అబ్బాయి ఒక అనాథ, ఈ అబ్బాయికి ఎవరు లేరు, ఈ అబ్బాయి ఇక్కడ వాళ్ళ ఇంట్లో అడుక్కొని వీళ్ళ ఇంట్లో అడుక్కొని తిని బ్రతుకుతా ఉంటాడని చెప్పినప్పుడు ఆ సేవకులు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఒక అనాథాశ్రమం ఉంది, ఆ అనాథాశ్రమంలో నువ్వు జాయిన్ అవుతావా అని చెప్పేసేసి మరి నన్ను అడిగినప్పుడు మా బంధువులు, అక్కడ గ్రామ పెద్ద మనుషులు అందరూ ఆయన హాస్టల్లో జాయిన్ చేసేయండి అని చెప్పినప్పుడు నన్ను వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్లో అక్కడ ఒక అనాథ శరణాలయం ఉంటే ఆ అనాథ శరణాలయంలో నన్ను జాయిన్ చేశారు. అనాథలు ఉంటారు, అనాథలు ఉంటారు, కానీ నా అంత అనాథ ఎవరు? నా ఫ్రెండ్స్ కోసం ఆ తాతయ్యలు, అమ్మమ్మలు వచ్చి బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ ఏదైనా తినేది ఇస్తా ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం వస్తుంటే నేను ఏడుస్తా ఉండేవాడిని. 7 o'clock 8 o'clock వరకు స్టడీ అవర్ ఉండేది. ఆ స్టడీ అవర్లో ఇలా కూర్చొని నేను ఉన్నప్పుడు నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఆ జేబులో ఇలా ప్యాకెట్, ఇలా బిస్కెట్ ప్యాకెట్ ఇలా తీసి, ఆ టైగర్ బిస్కెట్ ప్యాకెట్ ఇలా తీసి ఇలా తింటుంటే నేను ఏడుస్తా ఉండేవాడిని. ప్రియమైనటువంటిది ఏంటంటే, మా అమ్మ మా నాన్నగారు పెట్టే టార్చర్ తట్టుకోలేక పాయిజన్ తీసుకొచ్చాను. అప్పుడు ఏడ్చాను, అమ్మా నువ్వు ఎందుకు చనిపోయావమ్మా, నువ్వు బ్రతుకుంటే ఆ బిస్కెట్ నేను కూడా తినేవాడిని కదమ్మా అని ఏడుస్తూ ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్ ఇలా పట్టుకొని ఏడుస్తున్నప్పుడు వాడు నాకు ఇవ్వకుండా తినడమే కాకుండా, సార్ తేజ ఏడుస్తున్నారు సార్ అని చెప్పి మా వార్డెన్ సరిగా చెప్పినప్పుడు ఎదురు బొంగు కర్రలు తీసుకుని విపరీతంగా వీపు మీద కుడితే ఆ దెబ్బలు తట్టుకోలేక బాత్రూంలోకి వెళ్ళిపోయి, మామిడి తోటలోకి వెళ్ళిపోయి ఏడ్చిన జీవితం నా జీవితం. ఓదార్చేవారు లేరు, ప్రేమించేవారు లేరు, మాట్లాడేవారు లేరు నా జీవితం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఏడిస్తే మా వార్డెన్ సార్ కొడతాడేమో అన్నొక భయం, వేదనతో ప్రతిరోజు మా అమ్మ గుర్తు తెచ్చుకునేటప్పుడు అలా ఆ బాత్రూంలోకి వెళ్ళిపోయి, ఆ మామిడి తోటలోకి వెళ్ళిపోయి మా అమ్మను తలుచుకొని పాటలు రాసుకుంటా ఉండేవాడిని. కొన్ని సంవత్సరాలు అలానే ఆ అనాథాశ్రమంలోనే బ్రతుకుతూ ఉన్నటువంటి నా జీవితంలో ప్రియమైనటువంటి దేవుడు ఒకానొక టైం ఆ అనాథాశ్రమంలో నుంచి అరే ఆ దసరా హాలిడేస్ అని చెప్పి ఇంటికి వస్తే మరలా మా చిన్నమ్మ, ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను, ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను అని చెప్తే ఆమె సూట్ కేసు సర్దుకుంటుంటే ఆ చుట్టుపక్కల స్త్రీలు ఉంటారు కదా, మా అమ్మ గుడాంబ పెట్టి పొలాలు సంపాదించింది మా అమ్మ. మీ అమ్మ సంపాదించిందేరా ఇదంతా అని చెప్పి వాళ్ళు వీళ్ళు అన్నప్పుడు నేను ఒక మాట అన్నాను, మా అమ్మ సంపాదించిందే కదా అని చెప్పంటే నాకెదురు సమాధానం చెప్తావారు అని చెప్పి షర్ట్ అంతా చుట్టి, ఆ ఆవులు కట్టేసే దులాలు ఉంటాయి కదా, ఐడియా ఉంటుంది, ఆ దులానికి ఇలా కట్టేసి తాళ్లతో విపరీతంగా నన్ను కొట్టారు. ఎవరైనా విడిపించడానికి వస్తే వాళ్ళని కూడా కొట్టేసేవారు. మా అమ్మమ్మ ఇంకా బ్రతికే ఉంది. మా అమ్మమ్మ నన్ను విడిపించడానికి వస్తే ఏలంతా విరగొట్టేసిండు మా నాన్న. ఇప్పటికీ ఏలంతా ఇరిగిపోయే ఉంటుంది.
ఆ గ్రామస్తులు చూసి ఊర్వలేక, మాది నక్సలైట్ ప్రాంతం, మీకు అందరికీ తెలిసే ఉంటది. గుమ్మడి నరసయ్య మీకు అందరికి ఐడియా ఉంటుంది, ఎమ్మెల్యేగా 5 సార్లు చేశారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ మాది. దళం అడవిలో అన్నలు వచ్చారు, మా ఊరికి వచ్చి మా నాన్నగారిని కొట్టి, ఇంత చిన్న బాబుని ఇంత చిత్రహింసలు పెడుతున్నవేంటని చెప్పి మా నాన్నగారిని కొట్టారు. అప్పుడు నన్ను బాబు మాతో వస్తావా, 3 పూటల భోజనం పెడతామంటే వస్తా అన్నా అని చెప్పి, ఆకలికి అన్నం కోసము, కేవలం అన్నం కోసం అడవిలోకి వెళ్ళి గన్ను పట్టుకున్న జీవితం నా జీవితం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా చెబుతున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అడవిలోకి వెళ్ళిపోయినాను. ఒక చిన్న వెపన్ ఒకటి ఇచ్చారు, వాళ్ళతో తిరుగుతున్నాను, వస్తున్నాను, అడవిలో తిరుగుతున్నాను, వస్తున్నాను. కానీ మా అమ్మ గుర్తుకొస్తా ఉండేది. ఒక రోజు రాత్రి నా జీవితంలో మా నాన్నగారిని చంపాలని ఒక ఆలోచన నాలో ఏర్పడింది. ఎట్టి పరిస్థితులలో మా నాన్నగారిని చంపాలి. దళ కమాండర్ మదన్న ఆ అన్న దగ్గర AK-47 ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో ఈ రాత్రి అది అందుకొని నేను మా నాన్నగారిని చంపాలన్న ఉద్దేశంతో అందరూ పడుకున్నారు. నేను కూడా పడుకున్నట్టుగా యాక్టింగ్ చేశాను. అన్న దగ్గరికి వెళ్ళి ఆ AK-47 వెపన్ తీసుకొని వెళ్తా కొంత దూరం వెళ్ళగానే 2 అన్నలు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకున్నారు. తేజ, ఏంటి పార్టీ పరువు తీస్తావు? ఎందుకంటే అప్పుడు చెప్పినాను వాళ్ళతో, అన్న నా జీవితాన్ని నాశనం చేసిండు అన్న, నా బ్రతుకుని నాశనం చేసిండన్న మా నాన్న, నా జీవితాన్ని నాశనం చేసిండన్న. ఒక్క బుల్లెట్ అన్న, ప్లీజ్ అన్న, మా నాన్నని నేను ఒక్క బుల్లెట్ చంపేసి వచ్చేద్దామన్నా, ప్లీజ్ అన్న అని చెప్పి వాళ్ళు కాళ్ళు పట్టుకొని నేను బ్రతిలాడితే వాళ్ళందరూ పార్టీ పరువు పోతుంది నాన్న, వద్దు పద అని చెప్పి నన్ను గుంజుకెళ్ళిపోయారు. తర్వాత ఆ అడవిలోకి వెళ్ళి ఏడుస్తుంటే సుసేనక్క ఉండేది. సుసేనక్క, నేను ఏడుస్తుంటే అక్క నా దగ్గరికి వచ్చి, తేజ ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అంటే, మా అమ్మ నాకు బాగా గుర్తుకొస్తుంది అక్క అని చెప్పి ఆ అక్కతో చెబితే, అక్క కూడా ఎవరు లేరు, అక్క కూడా ఏడవడం ప్రారంభించింది. అక్క మా అమ్మ మీద ఒక పాట రాసుకున్నానక్క, ఆ పాట పాడమంటారా అక్క, ఒక్కసారి పాడనక్క అంటే అప్పుడు నేను ఒక చిన్న పాట పాడినాను. అమ్మా నీ జ్ఞాపకాలే మరలేకపోతున్నానమ్మా, విడిగలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరలేకపోతున్నానమ్మా, విడిగలేకపోతున్నానమ్మా. అనాథనన్నారు, అనాథనన్నారు, ఒంటరినైనాను, అనాథనైనాను. ఒక్కసారి కనిపించవా, ఒక్కసారి కనిపించవా. మరువలేకపోతున్నానమ్మా, మా అమ్మ పాటలు పాడుకుంటూ అమ్మ మీద పాటలు రాస్తూ ఉంటే ఈ పాట విన్న సుసేనక్క దళ కమాండర్ దగ్గరికి వెళ్ళి, అన్న తేజ చాలా మంచి పాటలు పాడుతున్నాడన్న, మన పార్టీకి పనికి వస్తాడన్నా అని చెప్పినప్పుడు ఆ రోజు యాట మేక కోసుకున్నారు దళంలో. మంచి సంతోషంగా ఉన్నారు అందరూ, తిందామని కూర్చున్నారు.
నన్ను ఈ పాట పాడమని చెప్తే మా అమ్మని తలుచుకొని ఏడుస్తూ ఈ పాట పాడాను. అందరూ ఏడవడం ప్రారంభించారు. అందరూ ఫ్యామిలీస్కి దూరంగా ఉంటారు కదా, అందరూ ఏడవడం ప్రారంభిస్తే దళకమండల నాకు ఆలోచన వచ్చింది. తేజ లోపల గన్ను పట్టుకొని ఉండడం కాదు, తేజ బయటికి వెళ్ళి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో ఈయన ఉండాలి అని చెప్పి నన్ను బయటికి పంపడం జరిగింది. ఆ రోజు బయటికి పంపించిన తర్వాత ఆ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మధుప్రియ, ఎంతమంది తెలుసు? మధుప్రియ, నేను, సాయి చంద్రు, రీసెంట్ గా చనిపోయినటువంటి సాయి చంద్రు, మేమందరము కూడా అలాంటి జానపద గీతాలు పాడుతూ, అమ్మ పాటలు పాడుతూ మరి ముందుకు వెళ్ళిపోతా ఉండేవాడిని. ఒకానొక దినము నాకు బయ్యారము దగ్గర నాకు యాక్సిడెంట్ అయితే ఇల్లందు తీసుకెళ్లారు. అక్కడి నుంచి స్పీడ్గా చెప్పేస్తున్నాను, నా సాక్ష్యం టైం లేదు కనుక. అక్కడి నుంచి ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మంలో చావు బ్రతుకులలో నేను ఉన్నాను. చావు బ్రతుకులలో ఉన్నప్పుడు ఆ ఖమ్మం హాస్పిటల్లో ఒక నర్సమ్మ వచ్చి, బాబు నీ దగ్గర నీసు స్మెల్ వస్తుంది, ఏంటి మరి పక్కన పేషెంట్కి ఇబ్బంది అవుతుంది, నీకు బట్టలు లేవా అంటే నేను చెప్పినాను, అమ్మ నాకెవరు లేరమ్మా, నేను అనాథనమ్మా అని చెప్పేసి అన్నప్పుడు ఆ అమ్మ వాళ్ళ కుమారుడి బట్టలు తీసుకొచ్చి ఒక బాక్స్లో అన్నం తీసుకొచ్చి నాకు ఇచ్చి ఒక న్యూ టెస్ట్మెంట్ బైబిల్ ఇచ్చారు. ఆ అమ్మ నాతో చెప్పారు, నాన్న నీకెవ్వరు లేరు అంటున్నావు కదా, ఎవరు లేని వాళ్ళకు దేవుడే దిక్కు నాన్న, నువ్వు బాధపడకు, ఈ రోజు రాత్రి నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు తప్పకుండా నిన్ను లేవనెత్తుతాడు నాన్న అని చెప్పి ఆ అమ్మ చెప్పినప్పుడు ఆ రోజు చక్కగా భోజనం చేసి అలా పడుకున్నాను. ఎందుకో ప్రార్థన చేయాలన్న ఆలోచన వచ్చింది. యేసయ్యా 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 అని చెప్పి అందరూ నన్ను వదిలేశారు, బంధువులు వదిలేశారు, రక్త సంబంధికులు వదిలేశారు, పార్టీ వాళ్ళు నన్ను వదిలేశారు. యేసయ్యా యేసయ్యా అని చెప్పి కన్నీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని స్వరము నాతో నేరుగా మాట్లాడుతుంది. నా ప్రియ కుమారుడా తేజ, నా ప్రియ కుమారుడా తేజ, నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాలి. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. భద్రాద్రి కొత్తగూడెంలో ఎవరున్నారు ప్రభువా? అన్న లేరు, చెల్లి లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవ్వరు లేరు కదా ప్రభువా, ఏంటి ప్రభువా అని చెప్పి మరి దేవునితో నేను మాట్లాడుతున్నప్పుడు ఇన్ని రోజులు నేను ఒంటరిగా, నువ్వు ఒంటరిగా తిరిగావు, ఇప్పుడు నీతో పాటు నేను రాబోతున్నాను అన్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ 19 సంవత్సరాల వయసులో పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగి అలా సింగరేణి హాస్పిటల్ వైపు వెళ్తూ అలా రూమ్ రెంట్కి వెతుకుతున్నటువంటి టైంలో ఒక అన్న గోదావరికి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో అక్కడ ఆ రూమ్ రెంట్ కావాలని చెప్పేసి అంటే నా డీటెయిల్స్ అడిగారు. నా సాక్ష్యం అంతా వాళ్ళకి చెప్పాను. నాన్న ఇన్ని రోజులు నేను ట్యూషన్ పాయింట్ రన్ చేశాను, ఇక నువ్వు రన్ చేసుకో, నాకు రెంట్ కూడా అవుతుందని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఆ చిన్న రేకుల షెడ్ నాకు ఇచ్చిన తర్వాత ఇంకా నేను ట్యూషన్ రన్ చేయడం ప్రారంభించాను. నా డ్రెస్సింగ్ చూసి, నా హెయిర్ స్టైల్ చూసి వాళ్ళంతా ట్యూషన్కి రావడం మానేశారు. పిల్లలు ఒక 3 పిల్లలు మాత్రం వచ్చి కూర్చున్నారు. లోపల కూర్చొని ఏడుస్తా ఉన్నారు. ఎందుకంటే గ్యాస్ లేదు, రైస్ లేదు, వండుకోవడానికి ఏం లేదు, ఆకలితో ఉన్నా. 2 రోజులైంది తిని, ఆకలితో ఉన్నా, ఏడుస్తా ఉన్నా. నా జీవితంలో ఆకలి విలువ నాకు తెలుసు. ఏడుస్తుంటే అన్నా మీరు ఎందుకు ఏడుస్తున్నారన్నా అంటే 2 రోజులైంది బాబు భోజనం చేసి, అందుకనే ఏడుస్తున్నా. మీరు చాలా అదృష్టవంతులు, మీకు మంచి తల్లిదండ్రులు దేవుడు ఇచ్చాడు, మంచి అమ్మనిచ్చాడు, మంచి నాన్ననిచ్చాడు. మీ 3 దండం పెట్టి చెప్తున్నాను, మీ తల్లిదండ్రుల మాట చక్కగా వినండి, వాళ్ళకి గౌరవం ఇవ్వండి, రోజు పాదాలకు నమస్కారం చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి రోజు వాళ్ళ తల్లిదండ్రుల మాట విని చక్కగా వాళ్ళ తల్లిదండ్రుల పాదాలు ఉత్తుతా ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి, బాబు మా పిల్లలకి ఏం మందు పెట్టినావు నువ్వు, రోజు ఎంత మొత్తుకున్నా కానీ అస్సలు మాట వినరు, అలాంటిది వాళ్ళు ఉదయాన్నే లెగిసి చక్కగా పనులు చేసుకుంటున్నారు, మా పాదాలు ఒత్తుతున్నారు, మాకు మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఏంటి నాన్న అని చెప్పేసి అన్నప్పుడు నా జీవితం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు షాప్లోకి వెళ్ళిపోయి వాళ్ళే కాలనీ అంతా తిరిగి
బాబు నువ్వు అనాథవి కాదు, మీకు నేనున్నామని చెప్పి కాలనీ అంతా తిరిగి పిల్లల్ని నా గురించి చెప్పి పిల్లలందరినీ తీసుకొచ్చి పెట్టేశారు. 70 మంది పిల్లలు ట్యూషన్కి వచ్చారు. దాని తర్వాత ఒక చిన్న బైక్ కొనుక్కున్నాను, చిన్న గ్యాస్ కొనుక్కున్నాను, చక్కగా బ్రతుకుతా ఉన్నాను. నా కింద ఒక 2 టీచర్లను పెట్టాను. అలా ట్యూషన్ పాయింట్ అమ్మ అనే పేరుతో ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేశాను. ఒక రాత్రి చికెన్ బిర్యానీ తిని పడుకున్నాను. ఆ రోజు రంజాన్. మా పిల్లలు ట్యూషన్ పిల్లలు ఆ బిర్యానీ తీసుకొచ్చి పడుకుంటే నైట్ అర్ధరాత్రి నా జీవితం నాకు గుర్తుకొచ్చింది. ఈరోజు బిర్యానీ తిని పడుకున్నాను కదా, పస్తులు తిని పడుకున్నటువంటి రాత్రులు చాలా ఉన్నాయి. నాలాంటి అనాథలు చాలా మంది రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళ గురించి ఆలోచించడం ప్రారంభించాను. ప్రార్థన చేశాను, యేసయ్యా నాలాంటి అనాథలు చాలా మంది ఉన్నారయ్యా, వాళ్ళ కోసం నేను బ్రతకాలయ్యా. అయ్యా అమ్మ ట్యూషన్ అయిన తర్వాత అమ్మ అనే పేరుతో నేను అనాథ శరణాలయం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ప్రభు. నాలాంటి అనాథల కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను ప్రభు అంటే ఈ షెడ్ పక్కన ఇంకొక మరొక షెడ్ తీసుకొని 3 నెలల బాబుతో స్టార్ట్ చేశాను. అమ్మ అనే పేరుతో ఒక అనాథాశ్రమాన్ని నేను ప్రారంభించాను. అప్పుడు వయసు 20 సంవత్సరాలు. చిన్న వయసులోనే ఎవరు సహకరిస్తారు, ఏం చేస్తారనేది లేదు. ఒకటే గోల్, నాలాంటి అనాథల కోసం నేను బ్రతకాలనక సదుద్దేశంతో ఒక అనాథ గుండెలో నుంచి పుట్టిన ఆశ్రమమే ఈ అమ్మ అనాథ శరణాలయం. ఆ అమ్మ అనాథ శరణాలయం ప్రారంభించిన తర్వాత ఎటోళ్ళట్టు పిల్లలు వెళ్ళిపోయారు. పిల్లలు గలీజ్ చేస్తుంటే ట్యూషన్కి ఎవరు రావడం లేదు. ఎంతో కష్టాల్లోకి వెళ్ళిపోయినాను. దేవుడు చెప్పాడు అనాథాశ్రమం పెట్టమని. మరి వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఏంటి ప్రభు అని చెప్పి గోచాడాన్ని ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అలా ఎంతో కష్టపడుతూ శరణాలయాన్ని రన్ చేస్తున్నటువంటి టైంలో దేవుడు అతి చిన్న వయసులో 23 సంవత్సరాల వయసులో దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నా ప్రియ కుమారుడా తేజ, బ్లెస్సి నా కుమార్తె, తనను నేను నీ కొరకు కని ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆ సిస్టర్ ఆ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నారు. తనతో దేవుడు మాట్లాడాడు, నన్ను వివాహం చేసుకోమని నాతో మాట్లాడినప్పుడు మరి నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాలని చెప్పి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు తను చాలా కోటీశ్వరాలు, ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అమ్మాయి మరి నన్ను ఏ విధంగా వివాహం చేసుకుంటుందో అర్థం కాక, నాకు ఒక ఉండడానికి ఇల్లు లేదు, కనీసానికి అన్నదమ్ములు లేరు, ఎవ్వరూ లేరు, ఏంటి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇస్తే ఇద్దరు వివాహం చేసుకుని ఈ పరిచర్య చేయడం స్టార్ట్ చేశారు. అనాథనైనా నన్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు అందరూ తనను విడిచిపెట్టేశారు. తనను ఆ ముఖం మీద ఉంచారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా కష్టాలు పడ్డాము. చిన్న రేకుల షెడ్డులో పరిచయం చేసినటువంటి మేము రేకులు మొత్తం పగిలిపోయినాయి ఒకానొక దినం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రేకులు పగిలిపోయిన తర్వాత ఏంటి ప్రభువా మీరు చెబితేనే కదా ఈ అనాథాశ్రమం పెట్టింది అని చెప్పి దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తూ గోజాడుతున్నప్పుడు దేవుడు మాతో మాట్లాడాడు, మీరు ఈ పిల్లలకు కాదు వేవేల మందికి, లక్షల ప్రజలకు మీరు తల్లిదండ్రులుగా కాబోతున్నారని దేవుడు మాతో మాట్లాడాడు. ఆ రోజు వర్షంలో కూడా ఆనందంతో దేవుని స్తుతిస్తూ పెద్ద బెడ్షీట్, సింగరేణి వాళ్ళ అనాథాశ్రమానికి పెద్ద బెడ్షీట్ ఇస్తే కార్పెట్ టైప్ లో అటువైపు నేను, ఇటువైపు నా భార్య ఇలా పట్టుకొని మధ్యలో పిల్లల్ని కూర్చోబెట్టుకొని హల్లెలూయా స్తుతి మహిమ అని పాడుకుంటూ దేవుని స్తుతించాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు అనాథాశ్రమంలో వంట వండుతున్నటువంటి అమ్మ వీళ్ళ పని అయిపోయిందని చెప్పి ఛార్జీకి డబ్బులు ఇస్తావా లేకపోతే అలానే వెళ్ళిపోవాలని చెప్పి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు 200 రూపాయలు ఉంటే 150 రూపాయలు తనకిచ్చి 50 రూపాయలలో మరి ఆ టమాటా, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి తీసుకొచ్చి పిల్లలకు భోజనం వండినాం. 2 రూపాయలు మిగిలినాయి. ఆ 2 రూపాయలతో మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేశాం. నెక్స్ట్ 2 డేస్ తర్వాత సంగం చంద్రయ్య గారు, TBGKS లీడర్, ఆ రేకుల షెడ్ ఓనర్, ఆయన వచ్చి అన్నాడు ఇది ఖాళీ చేయాలని.
సార్ ఇంతమంది పిల్లల్ని తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళాలి సార్, ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి సార్ అని చెప్పి బ్రతిమలాడినప్పుడు ఆ నెల రోజుల టైంలో నేను ఒకటే తీర్మానం తీసుకున్నాను. నా భార్యతో నేను ఒకటే చెప్పాను, నాన్న నేను చచ్చిపోయినా బ్రతికినా నా వైపు చూడడానికి మీరు రావద్దు, నేను కట్టిక ఉపవాసంలోకి వెళ్ళిపోతున్నాను. దేవుడు చెబితేనే మనం ఈ పని పూనుకున్నాం, దేవుడు చెబితేనే ఈ పరిచర్య మనం వెన్నుకున్నాం. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నేను ఉపవాసంలోకి వెళ్ళిపోతున్నాను, నువ్వు నాతో మాట్లాడడానికి కూడా రావద్దని చెప్పి అదే రేగుల షెడ్డులో ఒక మూలకెళ్ళేసేసి జనవరి 6వ తారీఖు నాడు నా ఉపవాసాన్ని ప్రారంభించాను. జనవరి 6వ తారీఖు నుండి కాలం గడుస్తా ఉంది. జనవరి 10, జనవరి 15 కడుపులో మంట, కడుపులో నొప్పి. నా అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లలు, డాడీ కొంచెం తినొచ్చు కదా డాడీ, కడుపులో పేగులు మొత్తుకుంటుంటే కొంచెం తినొచ్చు కదా డాడీ అంటే, లేదు నాన్న దేవుడు అద్భుతం చేయాలి నాన్న అని చెప్పి నేను చెప్పేవాడు. అలా కట్టిక ఉపవాసంలో నుంచి 26వ తారీఖు అయిపోయిన తర్వాత 27వ తారీఖు వచ్చి మా శరణాలయం రేకుల షెడ్డు ముందుకు వచ్చి ఒక కారు వచ్చి ఆగింది. గట్టిగా చప్పట్లు కొట్టారు. ఇద్దరు భార్య భర్తలు వచ్చి వాళ్ళన్నారు, ఇక్కడ తేజ ఎవరు, తేజ ఎవరు? దేవుడు మమ్మల్ని పంపించాడు, దేవుడు మమ్మల్ని పంపించాడు. అంతకంటే 24వ తారీఖు నాడు దేవుడు నాకు దర్శనం చూపించాడు. పెద్ద స్థలాన్ని దేవుడు చూపించాడు. ఇటువైపు ఒక బిల్డింగ్, ఇటువైపు ఒక బిల్డింగ్, ఒక పెద్ద చర్చిని దేవుడు చూపిస్తుంటే ఆ దర్శనప్పుడు నేను అమ్మగారితో చెప్పినప్పుడు కేవలం నేను మొత్తం ఆ ఉపవాసంలో ఉండి నేను గ్రీన్ ఆ మ్యాప్ వేసుకున్నాను, పెన్నుతో తీసుకున్నాను. ప్రేమైనటువంటి జనులారా, మనకి స్థలం రాబోతా ఉంది, ఎకరం స్థలం మనకు రాబోతుందని చెప్పి దేవుడు నాతో చెప్పిన తర్వాత దేవుడు నేను వీళ్ళతో చెప్పిన వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా? ఎకరం స్థలం మనకు కొనియడానికి. గట్టిగా చప్పట్లు కొట్టారు. ఎకరం స్థలం దేవుడు కొనియమన్నాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బైఫర్కేషన్ లో కొత్తగూడెం అనేది డిస్ట్రిక్ట్ ఏర్పడ్డది. ఎక్కడ చూసినా గానీ తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఎక్కడ చూసినా గానీ ₹1,00,00,000 1,50,00,000 ఎకరం అంటున్నారు. కానీ దేవుడే చెప్పాడు ఎకరం కొనేస్తాడు అన్న దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఎకరం స్థలాన్ని దేవుడు కొనిచ్చాడు. గట్టిగా చెప్పండి. ఆ స్థలం కొనేటప్పుడు ఎంపీటీసీ, సర్పంచ్, గ్రామ పెద్ద మనుషులందరూ కాగితం రాసేటప్పుడు వచ్చినప్పుడు డబ్బులు కట్టిన అమ్మా నాన్న ఇద్దరు వచ్చి మోకరించి ఇలా చేతులు పెట్టాయా, నువ్వు మాకు ఇచ్చిన బాధ్యతను మేము నెరవేర్చామని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే వాళ్ళు షాక్ అయిపోయినారు గ్రామ పెద్దలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రేయర్ టవర్ కట్టుకున్న ల్యాండ్, తను స్కూల్కి వెళ్ళేది, లిటిల్ బర్డ్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేసేది, పిల్లలకు తనే వంట వండి చేసి పెట్టేది. ఆ ప్రేయర్ టవర్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవాడిని. ప్రభు అది ఖాళీ చేయమన్నారు, ఏం చేయమంటావు ప్రభు అంటే, ఈ సైడ్ లో నీకు నేను చూపించిన దర్శనములు బిల్డింగ్ స్టార్ట్ చేయమని 48x80 బిల్డింగ్ స్టార్ట్ చేయమంటే నేను బిల్డింగ్ స్టార్ట్ చేసిన. పిల్లర్స్ తీసేసిన. ఆ పిల్లర్స్ దగ్గరికి ఉదయం 4 గంటలకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవాడిని. ఉదయాన్నే 4 గంటలకు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే కారు వేసుకుని వెళ్తున్నటువంటి వ్యక్తి సడన్ గా దిప్పుకొని వచ్చాడు. ఏ బాబు, ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, ఇది సంగతి సార్ అని చెప్తే, ఎందుకోనయ్యా అక్కడి వరకు వెళ్ళిపోయాను, దేవుడు వెనక్కి దిప్పమన్నాడు, ఇదిగో నీకు ఒక చెక్ ఇచ్చి వెళ్ళిపోతున్నానంటే చెక్ ఇచ్చాడు. ₹5,00,000 చెక్ ఇచ్చాడు. గట్టిగా చెప్పండి. నేను వెళ్ళడము, ప్రేయర్ టవర్ లో కూర్చోవడము, ప్రేయర్ టవర్ లో ప్రార్థన చేయడం, దేవుడు నాకు ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక కట్టబడుతుంది. ఎంటీ టాపి కనపడతా ఉంది, కట్టబడతా ఉంది. స్లాబ్ లెవెల్కి వచ్చేసింది. స్లాబ్ వేయాలంటే ఏం కావాలా? లారీ సిమెంట్ కావాలా, ఐరన్ కావాలా. ఆమేన్. ఫిలిప్ ఉన్నాడు ఇక్కడ. ఇట్లా ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. యాక్చువల్గా ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. మామూలుగా సుతారి మేస్త్రి ఈ అబ్బాయి ఉంటున్నాడు. సుతారి మేస్త్రి ఈ అబ్బాయి మామూలుగా ఆఫీస్ రూమ్ దగ్గర ప్లాస్టింగ్ చేస్తా ఉన్నారు వీళ్ళు. నేను ప్రేయర్ టవర్ లో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది లారీ? ఎవరు పంపించారో తెలియదు. లారీలోనే దేవుడు పంపించాడు. గట్టిగా చెప్పండి.
ఈ తమ్ముడు ఆ రోజు నా చెయ్యిని పట్టుకున్నాడు. ఆమేన్. ఈ తమ్ముడు ఆ రోజు నా చెయ్యిని పట్టుకున్నాడు. ఇప్పుడు మన పేద మందిరం కట్టింది కూడా వీడొక్కడే. గట్టిగా దేవుడి బిడ్డని దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా దేవుడు మా జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించాడు. నా వయసు ఎంతో కాదు, ఇప్పుడు 30 సంవత్సరాలు నా వయసు. హల్లెలూయా. ఈ చిన్న వయసులో ఆకలికి అలమటించినటువంటి నా జీవితంలో, అనాథగా బ్రతికినటువంటి నా జీవితంలో అనేక మంది అనాథ పిల్లలకు తండ్రిగా నేను పిలువబడుతున్నాను. అనేక మంది అనాథ వృద్ధులకు తండ్రిగా పిలువబడుతున్నాను. నా యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆకలికి అలమటించిన నేను అనాథగా ఉన్నటువంటి నా జీవితాన్ని అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మలచాడు. కర్రీ కోసము, అన్నం కోసం ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నటువంటి నేను ఈ రోజు నా డైనింగ్ టేబుల్ మీద మటన్ అంటే మటన్, చికెన్ అంటే చికెన్, ఫిష్ అంటే ఫిష్, ఏదంటే అది నా టేబుల్ మీద నా సంఘ బిడ్డలు కానీ నా పరిచారకులు కానీ తీసుకొచ్చి పెడతా ఉంటారు. సమస్తమైన మహిమ ఘనత నా యేసుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకలితో ఆకలి తీర్చావే, తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఆకలి తీర్చావే, తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఆకలి తీర్చావే, తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా, నా యేసయ్యా, నా శరణమా, నా యేసయ్యా, నా ప్రాణం నీవు యేసయ్యా, నా శరణం నీవు యేసయ్యా. అనాథమైన నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. అనాథమైన నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. గట్టిగా చప్పట్లు కొడుతూ కొట్టాలా, బిగ్గరగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నా సాక్ష్యం చెప్తున్నాను తెలుసా? ఎందుకు నా సాక్ష్యం? చాలా మంది నాకే ఈ సమస్య వచ్చింది, నాకే ఈ బాధ, నాకే ఈ వేదన ఉన్నారా ఇక్కడ? నాకంటే ఎక్కువ కష్టపడ్డా మా చిన్నమ్మ ఏమనేది తెలుసా? చెల్లెమ్మ, వాడికి ముఖం కనపడదు, వాడి ముఖం కనపడితే నేను ఇప్పుడే వెళ్ళిపోతా అనేది మా చిన్నమ్మ. ఇప్పుడే వెళ్ళిపోతా అనేది. కానీ ఇదే ముఖాన్ని టీవీ ఛానల్స్లలో, యూట్యూబ్ ఛానల్స్లలో, మీటింగ్స్లలో కొన్ని కోట్ల మందికి ఈ ఫేస్ ని నా యేసయ్య చూపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజు ఎవరివైనా కావచ్చు, ఈ రోజు ఎవరివైనా కావచ్చు, ఏ దిగులుతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఈ జీవితం నాకు వద్దు అన్న ఒక వేదనతో వచ్చావు తమ్ముడు, చెల్లి, అనాథనైన నా బ్రతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకులను మారవలేదా? అనాథనైన నా బ్రతుకుని మార్చిన దేవుడు నీకు ఒక ఉద్యోగాన్ని ఇవ్వలేదా? అనాథనైన నా జీవితంలో తన సేవ కొరకు తన
ఒక ప్రవక్తగా నన్ను లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తలేడా? నిన్ను లేవనెత్తబోతున్నాడు ఈ రాత్రి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, క్రిస్మస్ అంటే ఏంటిదో తెలుసా? యేసు క్రీస్తు పండుగ జరుపుకోవడం కాదు, యేసయ్య మనలో పుట్టాలి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకు మన గుండెలో స్థానం ఇవ్వాలి. యేసయ్యకు గనక నా గుండెలో స్థానం ఇవ్వకపోతే నా బ్రతికేమైపోయేది? ఏమైపోయేది? నా సమాధి మీద చెట్లు మొలిసేటి, మొక్కలు కాదు. ఏం మొలిసేటి? చెట్లు మొలిసేటి. హల్లెలూయా. ఈరోజు మా ఇంటికి వెళ్ళి ఆ ఊర్లో అడుగుతున్నటువంటి నేను ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం రావాలంటే నా క్యాంపస్ నుంచి రావాలి. నా క్యాంపస్ నుంచి ఎందుకంటే ఆర్టీఓ ఆఫీస్కి కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి కానీ రావాలంటే నా క్యాంపస్ నుంచే రావాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఇట్లా వస్తారు, నా పెద్ద ఫ్లెక్సీ ఉంటుంది బయట, ఆరాధన క్రమాలు ఉంటాయి. వాళ్ళు వచ్చి చూస్తారు, ఏంద్రా వీడు తేజగాడా, వీడు తేజగాడా, వీడు ఇంటికి వెళ్ళి అడుగు తిన్నాడు వీడా? అవును అవును, ఒకసారి లోపలికి వెళ్ళడం పదండి అని చెప్పి ఆ వెహికల్స్ లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఇట్లా చూస్తా ఉంటారు, ఇట్లా చూస్తా ఉంటారు, ఇట్లా చూస్తా ఉంటారు. నేను వచ్చి కనపడతా, మామ నమస్తే మామ అంట. మామయ్య బాగున్నావా మామయ్య? నువ్వు తేజగాడు? నేనే మామ, నేను జీరో, నేను నమ్ముకున్న దేవుడు హీరో. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరి కనులకు ఆశ్చర్యకరముగా మార్చే దేవుడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా గుండెలో గనక యేసయ్య పుట్టకపోయింటే ఈ రోజు మీ ముందు తేజ అనే ఒక పాస్టర్ లేడు. ఈ రోజు నా గుండెలో యేసయ్య గనక పుట్టకపోయింటే నా బ్రతుకు లేదు. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా వ్యర్థం. మనలో యేసయ్య పుట్టాలి, మన జీవితంలో యేసయ్య పుట్టాలి, మన కుటుంబంలో యేసయ్య పుట్టాలి, మన గుండెలో యేసయ్యకు స్థానం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చీకటి ఉన్న దగ్గర వెలుగుకి, చీకటి ఉన్న దగ్గర వెలుగుకి చోటు లేదు. ఎక్కడైతే చీకటిలో ఉన్నావో లే, యేసయ్యకు నువ్వు కావాలంట. ప్రైజ్ ది లార్డ్, యేసయ్యకు నువ్వు కావాలంట. మరియమ్మను ఎన్నుకున్న దేవుడు ఈ రోజు మనందరిని ఎన్నుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మరియమ్మని ఎన్నుకొని మరియమ్మ గర్భంలో పుట్టినటువంటి దేవాది దేవుడు ఈ రాత్రి ఆశ కలిగి ఉన్నాడు, నీ గుండెలో జన్మించాలని. ఆమేన్. నీ గుండెలో జన్మించాలని ఒక ఆలోచనతో ఉన్నాడు. నువ్వు నిరుత్సాహంతో ఉంటే నీ గుండెలో జన్మించదు. నువ్వు వేదనలో ఉంటే జన్మించదు. నువ్వు బాధలో ఉంటే జన్మించదు. నువ్వు అవిశ్వాసంలో ఉంటే జన్మించడు. నమ్ము, ఈ రోజు నా జీవితంలో నా దేవుడు అద్భుతము చేయబోతున్నాడని కనుక నమ్మగలిగితే, యేసయ్యా స్నేహితుల చుట్టూ తిరిగి అలసిపోయానయ్యా, బంధువుల చుట్టూ తిరిగి అలసిపోయానయ్యా, బంధువుల చుట్టూ తిరిగి అలసిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరి చుట్టూ తిరిగి అలసిపోయానయ్యా, ఈ రోజు నాకు నువ్వు కావాలయ్యా. ఆమేన్, హల్లెలూయా. అనాథనైన నా బ్రతుకుని మార్చిన దేవుడు ఎలా మార్చగలుగుతాడు? నా గుండెల్లో యేసయ్య పుట్టాడు గనుక, యేసయ్య పుట్టాడు గనుక నా చరిత్ర మారిపోయింది, నా బ్రతుకు మారిపోయింది. మా అత్తమ్మ అనేది, ఏ రాతేజ నీకెవరు లేరు కదా, దిక్కు లేనివాడు నీకెందుకు రా చదువు, అమ్మా నీకెందుకు రా చదువు,
గా ముకుందాపురంలో జీతం ఉండ రాదురా, బర్రెలు గాయ రాదురా అని చెప్పేసి అంటే నేను అనేవాడిని, లేదు లేదమ్మా నేను చదువుకోవాలని చెప్పేవాడు. ఈరోజు నేను నా భార్య ఇంటికి వెళ్తా. ఎప్పుడు మా ఊరు వెళ్తా. మా ఊరు వెళ్ళినప్పుడు కోటర్ అంటే తెలుసా మీకు? మందు కోటర్ ఏమంటారు? కోటర్ అంటారు ఇక్కడ, కోటర్ అంటారా? మందు బాబులు తాగుతారు కదా, ఆ కోటర్లో సగం దాన్ని ఏమంటారంటే 90 కోటర్ అంటారు. సగం కోటర్. ఆ సగం కోటర్ కోసం ఎవరైతే బర్రెలు ఉండేటోడు, భూములు ఉండేటోడు, మా అత్తమ్మ కొడుకు, మా ఓడికైతే బర్రెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, తల్లిదండ్రులుగా మేమున్నాం, నీకెందుకు రాన్నారు? ఎవరైతే బర్రెలు ఉండేటోడు ఉన్నాడో, ఎవరైతే గొర్రెలు ఉండేటోడు ఉన్నాడో, ఎవరైతే తల్లిదండ్రులు ఉండేటోడు ఉన్నాడో, ఇప్పుడు నేను మా ఊరు వెళ్తే కోటర్ కోసం పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నా వెనకాలే తిరుగుతాడు. అరే నేను పాస్టర్, నేను గోపియకూడదురా నాయన, నీకు దండం పెడతారా? వద్దురా, డబ్బులు రాదు, బిర్యానీ తింటావని చెప్పి పోయి తినిపిస్తే, నువ్వు మందు తాగుతా అంటే నేను డబ్బులు ఇవ్వను, నీకు దండం పెడతా, ఆ పాపం నాకు వద్దని చెప్తాను. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నాతోనే తిరుగుతాడు. వాళ్ళ అమ్మ నా దగ్గరికి వచ్చి, తేజ కొంచెం ప్రార్థన చేయరాదు నా కొడుకు మారేటట్టు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నారు సార్? భూములు చరిత్ర మార్చవచ్చు, ఆవులు బర్రెలు చరిత్ర మార్చో. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మాత్రమే చరిత్రను మారుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. భూములున్నా లేకపోయినా, ఆస్తిపాస్తులున్నా లేకపోయినా, భవనాలు బంగారాలు ఉన్నా లేకపోయినా, యేసయ్య లేకపోతే సున్నా. ఆమేన్. యేసయ్య లేకపోతే సున్నా. యేసయ్య నాతో ఉన్నాడు కాబట్టి ఈ రోజు మహిమ కలిగినటువంటి పరిచర్య పాస్టర్ అమ్మ తేజ మినిస్ట్రీస్ ని ప్రపంచానికి నా దేవుడు పరిచయం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మా సీక్రెట్ ఒకటే, ఉపవాసం, ఉపవాసం, ఉపవాసం. ప్రతి సంవత్సరం జనవరిలో ఉపవాసంలోకి వెళ్ళిపోతాం. జనవరి ఈ సంవత్సరం, ఎందుకంటే జనవరి 6వ తారీఖు తన బర్త్డే. ప్రతిసారి తను బయట ఏడవడం, నేను లోపలికి వెళ్ళి ఏడవడం జరుగుతుంది. జనవరి 6వ తారీఖే తన బర్త్డే, ఆ రోజే లోపలికి వెళ్ళి ఏడవడం అవుతుంది. ఈసారి ఇలా కాదు, జనవరి 10వ తారీఖు మార్చి, జనవరి 10వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు ఎండింగ్ సభ. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఆ రోజు దేశ విదేశాల నుంచి ప్రజలు ఆ ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా వేస్ట్, ఎన్ని సంబరాలు జరుపుకున్నా వేస్ట్, ఎంతమంది పిలిచి భోజనం పెట్టినా వేస్ట్. యేసయ్య మనలో పుడితే ప్రతిరోజు క్రిస్మస్. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఆ క్రిస్మస్ వచ్చిందంటే ఇంటి పైన స్టార్, ఇంట్లో బార్. నో నో. మందిరానికి వెళ్తున్నటువంటి నీవు, దేవుడి సన్నిధికి వెళ్తున్నటువంటి నీవు, ఎన్ని రోజులు బైబిల్ పట్టుకుని వెళ్ళినా, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నా, ఎన్ని రోజులు కన్నీటి ప్రార్థన చేసినా, నీ గుండెలో యేసయ్య పుట్టకపోతే చివరికి సాధించేది సున్నా. ఈ రోజు మనలో మనము ఒక తీర్మానం కలిగి ఉండాలి. యేసయ్య నిన్ను నన్ను పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీ గుండెలో పుట్టడానికి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఒక తీర్మానం తీసుకో. యేసుక్రీస్తుని పాదాలు పట్టుకోవడం మాత్రమే నేర్చుకున్నాను. నాకు వేరేదేం లేదు. అయ్యా నేను ఒకటే ప్రార్థన చేస్తా, ప్రభువా నాలో గర్వం రావద్దు,
చాలా మంది వచ్చి అంటారు, పాస్టర్ అమ్మతేజ నీ పెద్ద మినిస్ట్రీ నీది, ఇంత పెద్ద ఆశ్రమం, ఇంత పెద్ద ల్యాండ్, ఇంత పెద్ద అన్ని ఉన్నాయి, నీకు ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, నువ్వు ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడొద్దు, నువ్వు వాళ్ళకి టైం ఇవ్వద్దు అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తా ఉంటారు. ఆమేన్. నేను ఒకటే ప్రార్థన చేస్తా ప్రతిరోజు, ప్రభువా ఏ రోజు నాలో గర్వం రాకూడదు, ఆమేన్, ఏ రోజు నాలో అహంకారం రాకూడదు ప్రభువా, ఏ రోజు నేను ప్రభువా నీకు దూరం అవ్వకూడదయ్యా, ప్లీజ్ అయ్యా, తెలిసి తెలియక ఈ రోజు ఏమైనా తప్పిదములు చేస్తుంటే నన్ను క్షమించు ప్రభువా, నువ్వు నా గుండెలో నుంచి వెళ్ళిపోతే నేను బ్రతకలేదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఉండలేను ప్రభువా, నిజంగా చెప్తున్నాను. నేను చాలా పెద్ద పిరుకోండి. నేను ఇద్దరు ముగ్గురు ముందు కూడా ఆ భయం అనిపిస్తూ ఉంటుంది. కారులో ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడతా, యేసయ్యా నువ్వు వస్తేనే నేను అక్కడికి వెళ్తా. ఆమేన్, ఆమేన్. నా పక్కన యూదా గోత్రపు సింహం ఇక్కడ నిల్చొని ఉన్నాడు. నమ్ముతున్నవారు ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా. చాలా మందికి మాటలు అర్థం కావు, నిజంగా చెప్తాను, చాలా మందికి అర్థం కావు. తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. పాస్టర్ అమ్మతేజ లాంగ్వేజ్ లో కూడా చెప్తా, తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. బిర్యానీ తిన్నారా ఎప్పుడైనా? బాస్మతి బిర్యానీ మాట్లాడంట చెల్లెలు, తిన్నరా? తిన్నరా మీరంతా? అమ్మ తిన్నరా తల్లి? డాబా మీద కూర్చున్న చెల్లెలు బాస్మతి బిర్యానీ తిన్నరా? ఈ క్రిస్మస్ టైం మేము ఏం చేస్తామంటే అడవిలోకి గోండు జాతులు వాళ్ళ దగ్గర పోతాం. అటు పోయినప్పుడు వాళ్ళ బిర్యానీ అంత పొడుగు రైస్ ఉంటాయి కదా, వేస్తే వాళ్ళు చీచి అని పడేస్తారు. ఎందుకు? వాళ్ళకి తెలియదు కాబట్టి. బత్తాయి పండు తీసుకెళ్తాం, ఆ బత్తాయి పండు ఇలా పట్టుకొని నమ్ముతారు, చీ అని చెప్పి పడేస్తారు. ఎందుకు? ఆ బత్తాయి పండు ఎప్పుడు తినలేదు కాబట్టి. వాళ్ళ ముందు తోలు తీసి మంచిగా వాళ్ళ ముందు తిని చూపిస్తే అప్పుడు వాళ్ళు తింటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ మాటలు అందరికీ అర్థం కావు. టేస్ట్ చూసిన వాళ్ళకే మాట్లాడాలి తల్లి, టేస్ట్ చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఈ రోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈ రోజు టేస్ట్ చూసి చెప్తున్నాను, అనాథనైన నా బ్రతుకుని మార్చిన దేవుడు నీవు గనక నమ్మితే నీ చరిత్రను కూడా దేవుడు మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. యేసయ్య నాకు కావాలి. ఆమేన్. యేసయ్య మనలోకి వస్తే సమస్తము మనకు సొంతం అవుతాయి. యేసయ్య మనతో లేకపోతే ఏది మనము సాధించుకోలేము, ఏది మనలో సాధించుకోలేము.